Good morning to all of you. ఈ పర్టికులర్ సెషన్లో మనం ఎఫ్ఆర్ మే 2020 లేటెస్ట్ అటెంప్ట్ ఆర్టీపీని డిస్కస్ చేయబోతున్నాం అండి. సో మే 2020 ఆర్టీపీ అండి. సో ద స్టాండర్డ్స్ ఆర్ ప్రాబ్లమ్స్ వాట్ ఎవర్ గివెన్ in this particular May RTP we are going to discuss in this particular session. Starting with problem number 20. Problem number 20 get direct ga. On 1st April 2011, Sigma Limited issues 30,000 6% convertible debentures of face value of 100 rupees per debenture. So 1st April 2011 30,000 debentures of 100 each issue చేశారు 6% rate of interest. The debentures are redeemable at a premium of 10% on March 31st 2015. Redeemable at a 10% premium on March 31st 2015. Or these may be converted into ordinary shares at the option of the holder. So debentures convertible at the option of the holder. The interest rate for equivalent debentures without conversion right would have been 10%. Conversion option లేకపోతే 10% interest rate అంటున్నాడు. The date of transition to Ind AS is 1st April 2013. 1st April 2013 Ind AS transition date చెప్తున్నాడు. Then suggest how should Sigma Limited account for this compound financial instrument as on the date of transition. So as on the date of transition date కి దీన్ని ఎలా account for చేయాలి. So first thing, it is a debt instrument. ఈ particular debentures ఏవైతే ఉన్నాయో convertible debentures కాంపౌండ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అంటే దిస్ ఇస్ ఏ ప్రాబ్లమ్ బేస్డ్ ఆన్ Ind AS 109. ఇక్కడ సైడ్ హెడింగ్ 101 అని వచ్చింది. నో, ఇట్ ఈస్ ఆన్ 109 ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ బేసిస్. కాంపౌండ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతున్నా ఇట్ కంటైన్స్ బోత్ ద ఫీచర్స్ ఆఫ్ డెట్ అండ్ ఈక్విటీ. డెట్ అండ్ ఈక్విటీ ఫీచర్స్ రెండు ఉన్నప్పుడు కాంపౌండ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ గా కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ డెట్ ఫీచర్స్ ఏంటి అంటే 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈక్విటీ ఫీచర్ ఏంటి అంటే ఈక్విటీలో కన్వర్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా కాంపౌండ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ఎప్పుడు వాల్యూ చేసినా we have to calculate fair value of debt. Fair value of debt ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అంటే present value of future cash flows. Debt లో present value of future cash flows. అండ్ మరి ఈ ఫెయిర్ వాల్యూ ఆఫ్ డెట్ ఏదైతే ఉందో దాని ఇష్యూ ప్రాసీడ్స్ నుంచి మైనస్ చేస్తే రిమైనింగ్ పోర్షన్ ఉంది ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ. సో కాంపౌండ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ లో ఫెయిర్ వాల్యూ ఆఫ్ డెట్ అండ్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ సర్టిఫికేట్ చేసుకోవాలి. ఇనిషియల్ గా కలెక్ట్ చేసుకున్నంత 30,000 డిబెంచర్స్ ఆఫ్ 100 each అంటే 30 lakhs ఫండ్ రైజ్ చేసాం ఇష్యూ ప్రాసెస్. ఆ 30 lakhs లో డెట్ పోర్షన్ అంతా ఈక్విటీ పోర్షన్ అంతా సర్టిఫికేట్ చేయాలి. దెన్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ డెట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ అనేది అప్లై చేయాలి. దాన్ని ఈ 30 lakhs మీద 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1,80,000 ఇంట్రెస్ట్ ఎన్నాళ్ళు. This is redeemable on March 31st 2015 starting with March 31st 2011 అంటే 4 years. దెన్ చివరికి 30 lakhs మీద 10% ప్రీమియం 33 lakhs పే చేయాలి. మరి దీన్ని ఏ రేట్ దగ్గర డిస్కౌంట్ చేయాలి. డిస్కౌంటింగ్ రేట్ ఇది క్రిటికల్. డిస్కౌంటింగ్ రేట్ వితౌట్ కన్వర్షన్ ఆప్షన్ ఆ డెట్ ఇన్స్ట్రుమెంట్ కి ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంది చూడండి. వితౌట్ కన్వర్షన్ ఆప్షన్ వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ రేట్ ఫర్ డెట్ ఇన్స్ట్రుమెంట్ 10% చెప్పాడు. That should be the discount. Otherwise ఈ పర్టికులర్ కన్వర్షన్ ఆప్షన్ అనేది లేకుండా ఉంటే అదర్వైజ్ 10% ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. దట్ షుడ్ బి ద డిస్కౌంట్. సో సింప్లీ we have to calculate present value of future cash flows. Debt component fair value of debt. Here cash flows 1 to 4 years interest 1,80,000 అంటే 4th year redemption value 30 lakhs with a 10% premium and 33 lakhs. It should be discounted at 10% rate. ఈ 10% ఇక్కడ క్రిటికల్ అండి. సో అదర్వైజ్ నాన్ కన్వర్టబుల్ అయితే ఏదైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందో ఇన్వాల్వ్ ఉందో దాన్ని డిస్కౌంటింగ్ రేట్ గా కన్సిడర్ చేస్తాం. 10% రేట్ దగ్గర 4 years కి 3.17 ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ అండ్ ఓన్లీ 4th year కి 0.68. So by multiplying, we can arrive at 5,70,600 and this 33 lakhs multiplied with 0.68, 22 lakh 44,000. Total comes to 28 lakh 14,600. This is fair value of it. Issue proceeds and collectation total 30 lakhs collectation.
ఇందులో ఫెయిర్ వాల్యూ ఆఫ్ డెట్ 28,14,600 అంటున్నాము అంటే ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఇస్ నథింగ్ బట్ రిమైనింగ్ 1,85,400 is the fair value of equity. సో ఎప్పుడు మనం కాంపౌండ్ ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ ఇవ్వాలి కదా ఇది మనం చేయాల్సిన. సో ఫెయిర్ వాల్యూ ఆఫ్ డెట్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లో సరే ఉంది డిస్కౌంట్ డెట్ ద అదర్వైజ్ ఆ పర్టికులర్ కన్వర్షన్ ఆప్షన్ లేకుండా ఉంటే ఏ రేట్ అయితే ఉంటుంది 10%. 28,14,600 ఇష్యూ ప్రాసీడ్స్ 30 lakhs నుంచి వాల్యూ ఆఫ్ డెట్ మైనస్ చేయండి వాల్యూ ఆఫ్ ఈక్విటీ వస్తుంది. దిస్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. Problem number 20 solution. I have given here the solution also in detail. So face value of total debentures 30 lakh, interest 1 lakh 80%, discounting rate 10%, without conversion option 10% బట్టి 10% డిస్కౌంట్ చేయాలి. ఫెయిర్ వాల్యూ ఆఫ్ డెట్ కాంపోనెంట్ చేసి ఇష్యూ ప్రాసెస్ నుంచి దాన్ని మైనస్ చేసి ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ కాంపోనెంట్. Then we'll move on to the next one. Problem number 15. This is based on Ind AS 33 EPS basis, earnings per share. CAB Limited is in the process of preparation of the consolidated financial statements of the group for the year ending 31st March 2013, and the extract of the same is as follows. So CAB Limited consolidated financial statement prepare చేస్తున్నారు. దానికి relevant information ఇస్తారు. Profit for the year attributable to CAB Limited, non-controlling interest, total. Other comprehensive income, total comprehensive income. Then the long-term finance of the company comprises of the following: 2,000 lakh equity shares at the beginning of the year, and the company has issued 500 lakhs shares on 1st July 2012 at a full market value. So 2,000 lakh equity shares already issued just now, beginning of the year. During the year 500 lakh equity shares issued just now. So weighted average number of equity shares also information is not basic EPS. Profit attributable to equity shareholders, earnings attributable to equity shareholders divided by number of equity shares. Then 800 lakhs irredeemable preference shares are there. Preference shares. These shares were in issue for the whole of the year ended 31st March 2013. Throughout the year, the dividend on these preference shares is discretionary. So discretionary, chance unte pay chestam, chance lekapothe pay chestam. Discretion. So then cumulative, non-cumulative అనే టర్మ్స్ యూస్ చేస్తాం, discretionary అనే టర్మ్ యూస్ చేస్తాడు. సో cumulative, non-cumulative 18 crores of 6% convertible debentures issued on 1st April 2011 and repayable on 31st March 2015 at par. Convertible debentures గురించి చెప్తున్నాడు. Interest is payable annually. As an alternative to repayment at par, the holder on maturity can elect to exchange their convertible debentures for 10 crores ordinary shares in the company. Once again, convertible debentures గురించి మాట్లాడుతున్నాడు. ఇవి వాళ్ళు రీపేమెంట్ అయినా క్లెయిమ్ చేయొచ్చు, ఆర్ షేర్స్ లో కన్వర్ట్ అయినా చేసుకోవచ్చు. On 1st April 2011, the prevailing market interest rate for 4-year convertible debentures, which has no rate of conversion, was 8%. So conversion chance లేని వాటికి, కన్వర్షన్ ఆప్షన్ లేని వాటికి 8% రేట్ ఆఫ్ డిస్కౌంటింగ్ రేట్. వన్స్ అగైన్ మళ్ళీ కాంపౌండ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ లాజిక్ ని ఇక్కడ మనం యూజ్ చేయాలి. టు అప్లై ద లాజిక్ ఆఫ్ కాంపౌండ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. Using an annual discount rate of 8%, the present value of ₹1 payable in 4 years is 0.74, and the cumulative present value of ₹1 payable at the end of years 1 to 4 is 3.31. So present value factor, sanity factor, and only for 4th year specify చేస్తాడు. In the year ended 31st March 2013, CAB Limited declared an ordinary dividend of 0.15 per share and dividend of 0.05 per share on the irredeemable preference shares. So ordinary shares for equity shares में dividend anta, preference shares में dividend anta specify చేశారు. Coming to the following, the finance cost of convertible debentures and its closing balance as of 31st March 2013 to be presented in consolidated financial statement. Finance cost of convertible debentures, closing balance. Okay, this is with respect to convertible debentures. The basic and diluted earnings per share for the year ended 31st March 2013.
assume that income tax is applicable to Cap Limited and its subsidiaries at 25%. So, ikkada question 31st March 2013 consolidated financial statements prepare చేస్తున్నారు, profit for the year చెప్పాడు, and EPS calculation కోసం number of shares at the beginning of the year, during the year issue చేసినవి, అలాగే further ప్రిఫరెన్స్ షేర్స్ ఉన్నాయని చెప్పాడు, కన్వర్టబుల్ డిబెంచర్స్ ఉన్నాయని చెప్పాడు. ఇప్పుడు ఈ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఏవైతే ఇన్వాల్వ్ అవుతాయో మరి వన్స్ అగైన్ ఇక్కడ ఈ కన్వర్టబుల్ డిబెంచర్స్ ని కాంపౌండ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అవుతుంది కాబట్టి ఫెయిర్ వాల్యూ ఆఫ్ డెట్, ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ, డెట్ అండ్ ఈక్విటీకి సెగ్రిగేట్ చేసుకోవాలి. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సో ప్రీవియస్ ప్రాబ్లం ఏదైతే చేసాం సేమ్ లాజిక్ మళ్ళీ ఇక్కడ అప్లై చేయాలి. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. అది అప్లై చేశాక వాడు ఫస్ట్ క్వశ్చన్ అడుగుతుంది. See the first question. The finance cost of converting debentures and its closing balance as on 31st March 2013 to be presented in consolidated financial statements. So, మరి ఫైనాన్స్ కాస్ట్ ఎంత ఈ పర్టికులర్ ఇయర్ కి అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత, అసలు ఈ డిబెంచర్స్ ఎక్కడ స్టార్ట్ అయ్యి చూడండి. 1st April 2011 స్టార్ట్ అయింది. సో ఆ డేట్ కి ఫస్ట్ మనం యూ హ్యావ్ టు అరైవ్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ డెట్ అండ్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ కాంపోనెంట్స్ ని సెగ్రిగేట్ చేసుకోవాలి. సో 18 crores ఇక్కడేమో ఇవి థౌజండ్స్ లో చెప్పాడు, ఇవి క్రోర్స్ చెప్పాడు, నేను లాక్స్ లో కన్వర్ట్ చేసేస్తున్నాను. 18 crores అంటున్నామంటే 1800 lakhs. 6% is the rate of interest. 108 lakhs interest per annum. And discounting rate is 8%. Chivari redemption లో ప్రీమియం లాంటి ఎలిమెంట్స్ ఏమీ లేవు కాబట్టి 18% అంటే 1800 lakhs pay చేయాలి. So fair value of debt will arrive at the beginning as on 1st April 2011 calendar. Fair value of debt on 1/4/2011. 1/4/2011. So ఇక్కడ repayable on 31st March 2015 అంటే 4 years life, 8% is the discounting rate. 1 to 4 years interest 108 lakhs arrive, discounting at 8%. And a 4th year redemption 1800 lakhs. 18 crores is nothing but 1800 lakhs. Then వీటికి present value factors అనేవి మనం టేకప్ చేస్తే this is 3.31 and 0.74 చెప్పాడు. Present value of cash flows, this comes to 357.48 lakhs and 1332 lakhs. Total comes to 1689.48 lakhs. 1689.48 lakhs. Then issue proceeds. Total uncollected on 1800 lakhs collected. Then fair value of debt. Fair value of debt component 1689.48 lakhs. Remaining portion comes to fair value of equity 110.52 lakhs. Fair value of equity. So if debt is 1689.48 lakhs మనం కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు యాజ్ ఆన్ ఫస్ట్ ఏప్రిల్ 2011 110.52 lakhs కి ఈక్విటీని కన్సిడర్ చేస్తాం. Then what first అడిగిన క్వశ్చన్ చూడండి. Just see the question, which is question. The finance cost of convertible debentures and its closing balance on 31st March 2013. 31st March 2013 అంటే at the end of 2 years. First year అంటే 31st March 2012 end అవుతుంది. Second year 31st March 2013 end అవుతుంది. Then what is the closing balance and finance cost? Then how to calculate? మరి ఈ డిబెంచర్ ని ఫైనాన్షియల్ లయబిలిటీగా మనం అకౌంట్ ఫర్ చేసేటప్పుడు డిబెంచర్ అకౌంటెడ్ యాజ్ ఎ ఫైనాన్షియల్ లయబిలిటీ. సో విల్ క్యాలిక్యులేట్ ద బ్యాలెన్సెస్ ని క్యాలిక్యులేట్ చేయాలి. Year 1 opening balance. So 1689.48 lakhs. దీనికి ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ మన ఇక్కడ 8% డిస్కౌంటింగ్ రేట్ అప్లై చేసాం కదా, అది ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్. మనం పే చేసే 6% ఏదైతే ఉందో దట్ ఈస్ ఇంట్రెస్ట్ పేమెంట్. సో 8% రేట్ దగ్గర మనం దీన్ని కాంపౌండ్ చేస్తూ వెళ్ళాల్సి ఉంటుంది. సో దిస్ కమ్స్ టు 135.
1584 lakhs. Whereas interest payment అంటే ఎంత చేస్తున్నాం మనం 108 lakhs చేస్తున్నాం. 108 lakhs చేస్తున్నాం. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇది మరి టు దట్ ఎక్స్టెంట్ మన లైబిలిటీ అనేది అరేంజ్ అవుతుంది ఫైనాన్స్ కాస్ట్ ఆర్ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ ఇంట్రెస్ట్ పేమెంట్ ఎందుకు చేస్తాం. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ కి ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ యాడ్ చేయాలి, ఇంట్రెస్ట్ పేమెంట్ మైనస్ చేయాలి. మైనస్ చేసి క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది దిస్ కమ్స్ టు 1716.6384 lakhs. Second year beginning value ఉంటుంది 1716.6384 lakhs. Already 2 or 3 days round off చేసుకోవచ్చు. Then దీని మీద 8% అప్లై చేయండి. 137.3311 lakhs. 3311. Interest payment of 108 lakhs. Then closing balance 1745.9695 lakhs. The finance cost. This is the closing balance at the end of 31st March 2013. Whatever question in the first question. The finance cost of convertible debentures and its closing balance as on 31st March 2013 to be presented in consolidated financials. Then the basic and the diluted earnings per share for the year ended 31st March 2013. Basic earnings per share. ఈ పర్పస్ కి ఒకే ఒక డౌట్ ఇంత ఇన్ఫర్మేషన్ చూసినప్పుడు సో ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. వెయిట్ యావరేజ్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ డెఫినెట్ గా క్యాలిక్యులేట్ చేయాలి. So first we'll arrive at weighted average number of equity shares. 2000 lakhs throughout the year only. 500 lakhs first July issue చేస్తారు. First July, first April కి year start అవుతుంది. First July అంటే 3 months తర్వాత అంటే 9 months period కి కౌంట్ చేసుకోవాలి. So weighted average number of equity shares. Weighted average number of equity shares. So 2000 lakhs throughout the year only. First July ఏవైతే ఇష్యూ చేస్తున్నారో దిస్ ఇస్ 500 lakhs, not 900 lakhs, 500 lakhs for a period of 9 months. First July కాబట్టి 9 months period కి టేకప్ చేయాలి. This comes to equivalent to 375 lakhs. 2375 lakhs. ఇది weighted average number of equity shares. Then basic EPS కోసం మరి ఇప్పుడు ఈ 39,000 ప్రాఫిట్ టేకప్ చేయాలా 42,000. Is it 39,000 or 42,000? That is the only point. Sir, consolidate అంటున్నాడు కాబట్టి మొత్తం 42,000 టేకప్ చేయాలి సార్. No, attributable to cap limited ఏదైతే ఉందో attributable to cap limited ఏదైతే ఉందో ఓన్లీ ఆ పర్టికులర్ పోర్షన్ మనం కన్సిడర్ చేస్తాం. సో ఇన్ థౌసండ్స్ చెప్పాడు అంటే 39,000 దీని lakhs లో కన్వర్ట్ చేస్తే దిస్ కమ్స్ టు 390 lakhs. 390 lakhs అవుతుంది. సో ఈ 390 lakhs నుంచి మళ్ళీ ప్రిఫరెన్స్ డివిడెండ్ పే చేస్తున్నాడు. ప్రిఫరెన్స్ డివిడెండ్ చెప్పు అండ్ డివిడెండ్ ఆఫ్ 0.05 paise per share. సో 5 paise per share డివిడెండ్ ఇస్తున్నాడు ఫర్ irredeemable preference shares. Irredeemable preference shares 800 lakhs ఉన్నాయి. 800 lakhs into 0.0. Remaining portion earnings available to equity shareholders. So basic EPS portion for the sake of basic EPS profit this is 390 lakhs for us. Then preference dividend 800 lakhs into 0.05. This comes to 40 lakhs. 40 lakhs okay. So 350 lakhs is the earnings available or attributable to equity shareholders divided by 2,375 lakh shares basic EPS. This comes to 0.147. 1474 is the basic EPS. So first fair value of debt and equity bifurcate చేసుకున్నాం. ఈ డెట్ అండ్ ఈక్విటీలో ఫైనాన్సింగ్ కాస్ట్ అంతా క్లోజింగ్ బ్యాలెన్స్ అది ఫస్ట్ బిట్ లో అయిపోయింది. బేసిక్ ఈపీఎస్ కోసం ఓన్లీ weighted average number of equity shares. 2,000 lakhs at the beginning, 500 lakhs during the year issue చేస్తే 9 months 375 lakhs equal 2,375 lakhs. ప్రాఫిట్ అట్రిబ్యూటబుల్ టు సిఏబి లిమిట్ ఒకటే తీసుకోండి. దాని నుంచి ప్రిఫరెన్స్ డివిడెండ్ మైనస్ చేయండి. డివైడ్ బై weighted average number of equity shares.
Then what about diluted EPS? Next, diluted EPS. Diluted EPS అంటే అసలు ఇక్కడ డైల్యూట్ అవడానికి స్కోప్ ఉన్న పోర్షన్ ఏంటి? 18 crores of 6% convertible debentures are repayable on 31st March 2015. Interest is payable annually. As an alternative repayment, at par, the holder on maturity can elect to exchange their convertible debentures for 10 crores ordinary shares. So there is a potentiality of converting debentures into equity shares. 10 crore shares add a potentiality. What we want to consider cheyali for the sake of diluted EPS, so దాని impact మనం consider చేయాలి. సో ఎప్పుడైతే అవి కన్వర్ట్ అవుతాయి అనుకుంటున్నాం, మరి వాటి మీద ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు కదా, వీ హ్యావ్ టు యాడ్ బ్యాక్ ది ఇంట్రెస్ట్. సో ప్రాఫిట్ కి ఇవి ఈక్విటీ షేర్స్ గా కన్వర్ట్ అవుతాయి అని ఎప్పుడైతే అనుకుంటున్నామో, పొటెన్షియల్ ఈక్విటీ షేర్స్ గా కన్వర్ట్ అయ్యి అనుకోండి, ఒకటి నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంక్రీజ్ అవుతాయి, రెండు ప్రాఫిట్ విల్ ఇంక్రీజ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వరకు ఇంక్రీజ్ అవడం అనేది హ్యాపీ అవుతుంది. సో ఫస్ట్ విల్ క్యాలిక్యులేట్ వెయిట్ అవర్స్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్, సింపుల్ క్యాలిక్యులేషన్. Weighted average number of equity shares for diluted EPS question. So it is same. In 2,375 lakhs there is no change at all. 2,375 lakhs. But extra emotion, 10 crore shares issued is a possibility. And 1,000 lakhs. This comes to 3,375 lakhs. 3,375 lakh number of shares. Potential number of equity shares. Then diluted EPS calculation. So 350 lakhs profit plus preference dividend minus 350 lakhs earnings available to equity shareholders గా తీసుకోండి. కానీ మరి ఇప్పుడు డిబెంచర్స్ అనేది ఇన్వాల్వ్ అవునప్పుడు ఇంకా ఆ ఫైనాన్స్ కాస్ట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది కదా. సో ఫైనాన్స్ కాస్ట్ ఆర్ ఇంట్రెస్ట్ దాన్ని యాడ్ బ్యాక్ చేయాలి. ఫైనాన్స్ కాస్ట్ ఆర్ ఇంట్రెస్ట్ 137.3311 137.3311 lakhs అంటే యాడ్ చేస్తే 350 plus 137 487.3311 lakh అని అలా తీసుకోకూడదు. ఇంట్రెస్ట్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ ఉందో ట్యాక్స్ సేవింగ్, ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ గా క్లెయిమ్ చేస్తాం కదా, ట్యాక్స్ సేవింగ్ పోను మిగతా పోర్షన్ కన్సిడర్ చేయాలి. ట్యాక్స్ రేట్ 25% చెప్పారు, ట్యాక్స్ సేవింగ్ at 25%. దట్ కమ్స్ టు 34.3328 lakhs. సో రిమైనింగ్ పోర్షన్ 102.9983 lakhs. 102.998 lakhs మైనస్ దీన్ని యాడ్ బ్యాక్ చేస్తే, సో ఇంకా డిబెంచర్స్ లేకపోతే ఇంట్రెస్ట్ యాడ్ బ్యాక్ చేయాలి, ఇంట్రెస్ట్ ఆఫ్టర్ ట్యాక్స్ యాడ్ బ్యాక్ చేయాలి. యాడ్ బ్యాక్ చేస్తే 452.9983 lakhs earnings available to equity shareholders against 3,375 lakhs shares. This comes to 0.1340. ఇది diluted EPS. So only point diluted EPS లో potential possible equity shares 1,000 lakhs extra on 10 crores what adds to it. And ఇక్కడ చేసిన క్యాలిక్యులేషన్ కి ఇంట్రెస్ట్ యాడ్ బ్యాక్ చేయాలి, ఇంట్రెస్ట్ ఆఫ్టర్ ట్యాక్స్ యాడ్. దిస్ ఈస్ అబౌట్ ద ప్రాబ్లమ్ ఆన్ EPS. సో సొల్యూషన్ పార్ట్ లో ఇక్కడ మీకు నోట్స్ లో ఇచ్చాను. సో ఫస్ట్ పోర్షన్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ డెట్ క్యాలిక్యులేట్ చేయడం, దెన్ డెట్ అండ్ ఈక్విటీ సెగ్రిగేట్ చేశాను, డివెంచర్స్ ఫైనాన్షియల్ లయబిలిటీలో ఫైనాన్సింగ్ కాస్ట్ ఎంత అవుతుంది, ఇంట్రెస్ట్ కాస్ట్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ అవైలబుల్. తర్వాత వెయిటెడ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అండ్ బేసిక్ EPS. Then weighted average number of equity shares for diluted EPS and diluted EPS. ఇది మనం చేసిన క్యాల్కులేషన్. Then we'll move on to another problem. We'll discuss problem number 5 based on Ind AS 19. Employee benefits basis na a concept basis na problem. On 1st April 2011, the fair value of assets of XYZ Limited defined benefit plan were valued at 20,40,000. Employee benefits మన ఎంప్లాయీస్ కి లాంగ్ టర్మ్ లో పోస్ట్ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేయడం కోసం టూ పాసిబిలిటీస్. ఒకటి ఏంటి అంటే కాంట్రిబ్యూటింగ్ టు అన్ అవుట్ సైడ్ ఆర్గనైజేషన్, ఒక అవుట్ సైడ్ ఆర్గనైజేషన్ కాంట్రిబ్యూట్ చేయడం.
సో డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్ ప్లాన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా సెలెక్ట్ చేసుకుంటే అక్కడతో అంటే ఆ కాంట్రిబ్యూషన్తో మన రెస్పాన్సిబిలిటీ ఎండ్ అవుతుంది. అదర్వైజ్ డిఫైన్డ్ బెనిఫిట్ ప్లాన్. సో మనం అక్యూములేట్ చేస్తున్న పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీ ఇయర్ అక్యూములేట్ చేస్తున్న పోర్షన్ మనమే రీఇన్వెస్ట్ చేస్తాం. సో ఎంప్లాయర్ ఎంటిటీ ఇట్ సెల్ఫ్ విల్ రీఇన్వెస్ట్ చేసి వాటిని అక్యూములేట్ చేస్తారు. చివరికి ఫ్యూచర్ లో ఆ పర్టికులర్ రెస్పాన్సిబిలిటీ డిశ్చార్జ్ చేయడం అనేది హ్యాపీ అవుతుంది. సో ఇక్కడ డిఫైన్డ్ బెనిఫిట్ ప్లాన్ అంటున్నాడు. Assets 20,40,000 ఉన్నాయి at the beginning of the year, and the present value of defined obligation was 21,25,000. Obligation ఏమో 21,25,000 ఉంది, assets ఏమో 20,40,000. On 31st March 2012, the plan received contribution from XYZ Limited amounting to 4,25,000. Contribution from XYZ Limited, employer contribution, and paid out benefits of 2,55,000. ఎప్పటికప్పుడు పేఅవుట్ చేయాల్సింది అంటే ఎంప్లాయీస్ వెళ్ళిపోవడం వల్ల కానీ రిటైర్ అవ్వడం వల్ల కానీ వాళ్ళ బెనిఫిట్స్ మనం పే చేస్తాం 2,55,000. ద కరెంట్ సర్వీస్ కాస్ట్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ 31st March 2012 is 5,10,000. మరి 1 more year సర్వ్ చేయడం వల్ల మనం వాళ్ళకి పే చేయాల్సిన బెనిఫిట్స్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది కదా, అది 5,10,000 కరెంట్ పీరియడ్ సర్వ్ చేయడం కరెంట్ సర్వీస్ కాస్ట్ చెప్పండి. దట్ an interest rate of 5% is to be applied to the plan assets and obligations. Plan assets and obligation in days లో ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే చెప్తాడో అది ఆ టైం వాల్యూ ఆఫ్ మనీ ఫ్యాక్టర్ ఆబ్లిగేషన్ కైనా దాన్ని అప్లై చేస్తాం, whereas plan assets కైనా దాన్ని యూజ్ చేస్తాం. The fair value of plan assets at 31st March 2012 was 22,80,000. So closing the fair value of plan assets చెప్పాడు, and the present value of defined benefit obligation was 27,20,000. Obligation అంతా చెప్పాడు. Provide a reconciliation from the opening balance to the closing balance for plan assets and defined benefit obligation. Plan assets ke defined benefit obligation ki opening nunchi closing balance for reconciliation present cheyali. Also show how much amount should be recognized in the statement of profit and loss, other comprehensive income and balance sheet. So just we'll go through the facts. So once again, if a defined benefit plan assets value 20,40,000 ఉంది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ లో, మరి ఈ ప్లాన్ అసెట్స్ ఎలా ఇంక్రీజ్ అవుతాయి? సో ఈ ప్లాన్ కి పీరియాడికల్ గా కాంట్రిబ్యూషన్ అనేది హ్యాపీన్ అవుతుంది. ఆల్రెడీ చేసిన ఇన్వెస్ట్మెంట్ కి రిటర్న్ వస్తుంది, ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనండి రిటర్న్ అనండి. ఎంత వస్తుంది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్లికబుల్ ఇస్ 5%. సో 5% దగ్గర ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాని మీద ఇన్కమ్ ని కన్స్ట్రక్ట్ చేస్తాం. దెన్ సెకండ్ థింగ్, ఇయర్ వరకు కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో యాడ్ అవుతాయి కదా. సో 4,25,000 ఇయర్ కాంట్రిబ్యూషన్స్ యాడ్ అవుతాయి. మరి అలాగే ఇయర్ లో మనం పేఅవుట్ చేసిన 2,55,000 టు దట్ ఎక్స్టెంట్ మన అసెట్స్ రిడ్యూస్ అయిపోతాయి, ప్లాన్ అసెట్స్. ఇవి అడ్జస్ట్ చేసి క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది యాడ్ అవుతాయి. సో వీడు ఫెయిర్ వాల్యూ ఆఫ్ అసెట్ 23,80,000 చెప్తున్నాడు. మన 20 క్లోజింగ్ బ్యాలెన్స్ నుంచి ఈ డివిజన్ కంపేర్ చేసి గెయిన్ ఆర్ లాస్ అండ్ రీమెజర్మెంట్ యాడ్ అవుతాం. దిస్ ఇస్ ప్లాన్ అసెట్స్. మరి డిఫైన్డ్ బెనిఫిట్ ఆబ్లిగేషన్ ఇది కూడా సేమ్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంతో చూడండి, దానికి ఇంట్రెస్ట్ మరి ఎవరికైనా పే చేయాలి మనం, దానికి ఇంట్రెస్ట్ ఆబ్లిగేషన్ యాడ్ చేసుకోవాలి కదా, 5% యాడ్ చేస్తాం. దెన్ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంట్రిబ్యూషన్స్ ని కన్స్ట్రక్ట్ చేస్తాం. అంటే కరెంట్ సర్వీస్ కాస్ట్ ఈ ఇయర్ వర్క్ చేయడం వల్ల 5,10,000 ఎడిషనల్ ఆబ్లిగేషన్ అనేది అరైజ్ అవుతుంది. ఇక్కడ payout to employees, contribution relevance ఇందులో ఉంది. కాంట్రిబ్యూషన్ రిలవెన్స్ ఓన్లీ ప్లాన్ అసెట్స్ లో. ఇక్కడ ఇయర్ ఆబ్లిగేషన్ 5,10,000 ఇంక్రీస్ అయింది, పేఅవుట్ 2,55,000 పే చేయాలి. టు దట్ ఎక్స్టెంట్ ఆబ్లిగేషన్ రిడ్యూస్ అవుతుంది. దెన్ దీన్ని క్లోజింగ్ వాల్యూతో కంపేర్ చేయండి. సో క్లోజింగ్ వాల్యూతో కంపేర్ చేస్తే యాక్చువల్ గెయిన్ ఆర్ లాస్ అనేది. సో ఫస్ట్ యూ హావ్ టు ప్రిపేర్ ద స్టేట్మెంట్ ఫర్ దిస్. సో ప్లాన్ అసెట్స్ కి అండ్ defined benefit obligation ki manam we have to prepare a statement. Plan assets opening balance వాడు 20,40,000 చెప్పాడు. దీనికి రిటర్న్ ఇంట్రెస్ట్ 5% అది ఈ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ చేస్తున్నాడు. దట్ కమ్స్ టు 1,02,000. That is 21,42,000 including interest income. Then మరి contributions during the year happening. So employer contribution ఏదైతే యాడ్ అయిందో to that extent assets value increase. So 4,25,000 అంటే
25 lakhs 67,000. Then మరి ఇందు నుంచి మనం payouts ఏమైనా చేస్తే payout to employees. Payout to employees. So year లో మనం చేసిన payout 2,54,000 payout చేసాం. సో టు దట్ ఎక్స్టెంట్ మరి పే చేస్తున్నాం అంటే మన ప్లాన్ అసెట్స్ రెడ్యూస్ అయిపోతాయి కదా. 23,12,000 ఉండాల్సిన బ్యాలెన్స్. సో ఓపెనింగ్ లో 20,40,000 ఉంది. ఇంట్రెస్ట్ ఇన్కమ్ రిటర్న్ 1,02,000 వచ్చింది. 21,42,000. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ 4,24,000. పేఅవుట్ టు ఎంప్లాయీస్ 2,55,000. అంటే క్లోజింగ్ 23,12,000 ఉండాలి. కానీ బ్యాలెన్స్ ఎంత ఉంది చూడండి. Fair value of plan asset 23,80,000. 31st March 2012. 23,80,000. Closing fair value 23,80,000. 23,12,000 ఉండాల్సింది. 23,80,000 ఎందుకంటే 68,000 gain on remeasurement. Gain on remeasurement. This is with respect to plan assets. Same way, defined benefit obligation కూడా మనం similar way analyze చేయాలి. Opening balance comes to opening gross obligation. Opening gross obligation 21,25,000. మరి ఈ ఆబ్లిగేషన్ మనం ఎంప్లాయీస్ కి లైబుల్ టు దట్ ఎక్స్టెంట్ ఇంట్రెస్ట్ 5%. 5% ఇంట్రెస్ట్ అంటే 1,06,250. Total comes to 21,31,250. ఇప్పుడు ఆబ్లిగేషన్ దేని వల్ల ఇంక్రీజ్ అవుతుంది? 1 more year సర్వ్ చేయడం వల్ల ఇంక్రీజ్ అవుతుంది. అంటే కరెంట్ సర్వీస్ కాస్ట్. Current service cost that is 5,10,000. So total comes to 26 lakh 41,250. 26 lakh 41,250. మరి ఇప్పుడు ఈ ఆబ్లిగేషన్ ఎప్పుడు రెడ్యూస్ అవుతుంది? సో పేఅవుట్ టు ఎంప్లాయీస్ మనం పే చేసాం. పేఅవుట్ టు ఎంప్లాయీస్ 2,55,000. అది పే చేయడం వల్ల మన ఆబ్లిగేషన్ అనేది రెడ్యూస్ అవుతుంది. దిస్ కమ్స్ టు 23 lakhs. So here totaling mistake is there. 21,25,000 plus 1,06,250. This is 22,31,250. This is 27,41,250. Then 2,55,000 minus this. 24,86,250. 24,86,250. Payout to employees already minus this. Then closing gross obligation. Closing gross obligation. How much is this required? Closing value of gross obligation. Present value of defined benefit obligation was 27,20,000. 27,20,000. As per మనం చేసిన క్యాలిక్యులేషన్ 24,86,250 వచ్చింది. కానీ 27,20,000 అంటే డిఫరెన్స్ 2,33,750. 2,33,750 ఏదైతే ఉందో దిస్ ఈజ్ యాక్చువల్ లాస్. యాక్చువల్ లాస్. మనం ఆబ్లిగేషన్ ఎంత ఉంటుంది అనుకున్నాం కానీ ఇంక్రీజ్ అయింది. గ్రాస్ ఆబ్లిగేషన్ తీసుకుంటే యాక్చువల్ లాస్. సో సింపుల్ క్యాలిక్యులేషన్, వెరీ సింపుల్ క్యాలిక్యులేషన్. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ తీసుకున్నాం. ప్లాన్ అసెట్స్ లో ఇంట్రెస్ట్ ఇన్కమ్ యాడ్ చేసాం. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కంట్రిబ్యూట్ చేయడం వల్ల ప్లాన్ అసెట్స్ ఇంక్రీజ్ అవుతాయి. పేఅవుట్ ఎంప్లాయీస్ మైనస్ చేసాం. దాన్ని క్లోజింగ్ బ్యాలెన్స్ కంపేర్ చేసాం. దీని ఇక్కడ కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ తీసుకున్నాం. లయబిలిటీ ఇంట్రెస్ట్ 5% వాళ్ళకి పే చేస్తాం. సో ఆ లయబిలిటీకి యాడ్ చేయాల్సిందే. అలాగే కరెంట్ సర్వీస్ కాస్ట్ ఇయర్ సర్వ్ చేయడం వల్ల ఈ అప్లికేషన్ ఇంక్రీజ్ అవుతుంది. పేఅవుట్ చేయడం వల్ల రెడ్యూస్ అవుతుంది. దీన్ని క్లోజింగ్ బ్యాలెన్స్ కంపేర్ చేయండి. వీల్ అరైవ్ ఎట్ యాక్చువల్ లాస్. దెన్ ఇప్పుడు దీన్ని P&L లో ఎలా ప్రజెంట్ చేస్తారు అని క్వశ్చన్ చేస్తారు. సో P&L లో మనం ప్రజెంట్ చేసి ఈ కరెంట్ సర్వీస్ కాస్ట్ దాన్ని ప్రజెంట్ చేస్తాం. ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ అనే హెడ్ లో కరెంట్ సర్వీస్ కాస్ట్ 5,10,000. దిస్ ఈస్ వన్ ఐటమ్. దెన్ మరి ఈ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ ఆర్ ఇంట్రెస్ట్ కాస్ట్ ఏదైతే ఉంది దాన్ని ఆ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఈ రెండింటిని కూడా ప్రజెంట్ చేస్తాం. సో ఇంట్రెస్ట్ కాస్ట్ ఈజ్ మోర్ దాన్ ఇంట్రెస్ట్ ఇన్కమ్. నెట్ ఇంట్రెస్ట్ లయబిలిటీ. Interest cost 1,06,250. Interest income or return 1,02,000.
then net liability comes to 4,250. ఈ రెండు ఐటమ్స్ మనం P&L లో ప్రజెంట్ చేస్తాం. That is part of P&L. So see the question వాడు ఏమడిగాడు? స్టేట్మెంట్ ఆఫ్ P&L, అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఓసీఏలో ఏం ప్రజెంట్ చేస్తాం? ఓసీఏలో ఇక్కడ మనం ప్రజెంట్ చేయాల్సింది ఈ గెయిన్ ఆన్ రీమెజర్మెంట్ అండ్ లాస్ ఆన్ దిస్ పర్టికులర్ అప్లికేషన్, యాక్చువల్ లాస్ ఏవైతే ఉందో వాటిని ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. సో విత్ రెస్పెక్ట్ టు ఓసీఐలో మనం ప్రజెంట్ చేయాల్సిన వాటిలో సో యాక్చువల్ లాస్ ఆన్ డిఫైన్డ్ బెనిఫిట్ ఆబ్లిగేషన్ 2,33,750. There's a gain on remeasurement of plan assets 68,000. ఈ రెండింటిని ఓసీఏలో ప్రజెంట్ చేస్తాం. సో మైనస్ చేస్తే 1,65,750 నెట్ నెగిటివ్. This is with respect to OCI. The next one more thing, and balance sheet ఎలా ప్రజెంట్ చేస్తారు? బ్యాలెన్స్ షీట్ లో మనం ప్రజెంట్ చేయాల్సింది ఈ క్లోజింగ్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ అసెట్స్ అండ్ క్లోజింగ్ గ్రాస్ ఆబ్లిగేషన్ వీటిని ప్రజెంట్ చేయాలి. అంటే 23,80,000 అసెట్స్ ఉన్నాయి, దాంతో మీట్ అవ్వాల్సిన గ్రాస్ ఆబ్లిగేషన్ 27,20,000. సో సెట్ ఆఫ్ చేస్తే నెట్ లయబిలిటీ అవుతుంది. ఆ నెట్ లయబిలిటీని మనం ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది బ్యాలెన్స్ షీట్ లో. క్లోజింగ్ క్రాస్ ఆబ్లిగేషన్ 27,20,000. Closing of fair value of assets 23,80,000. Net 3,40,000 net liability. బ్యాలెన్స్ షీట్ లో నెట్ లయబిలిటీగా ప్రజెంట్ చేస్తారు. సో ఇక్కడ ప్రెజెంటేషన్ అడిగారు, P&L ఎలా ప్రజెంట్ చేస్తారు? అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ బ్యాలెన్స్ షీట్ లో. P&L లో కరెంట్ సర్వీస్ కాస్ట్, ఈ పీరియడ్ సర్వ్ చేయడం వల్ల అయ్యే కాస్ట్ ఈ పీరియడ్ అవుతుంది కాబట్టి కరెంట్ సర్వీస్ కాస్ట్. అలాగే ఇంట్రెస్ట్ ఇన్కమ్, ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్, ఈ రెండు సెట్ ఆఫ్ చేసి నెట్ ఇన్కమ్ అయితే నెట్ ఇన్కమ్, నెట్ ఎక్స్పెన్స్ అయితే నెట్ ఎక్స్పెన్స్ వచ్చింది. ఇక్కడ ఓసీఐలో ఈ గెయిన్ ఆర్ లాస్, యాక్చువల్ లాస్ చివరికి డిఫైన్డ్ బెనిఫిట్ ఆబ్లిగేషన్ లో మనకి యాక్చువల్ లాస్ వచ్చింది. ఆ యాక్చువల్ లాస్ ఏదైతే ఉందో దాన్ని అండ్ గెయిన్ ఆన్ రీమెజర్మెంట్ ఆఫ్ అసెట్స్ ఈ రెండింటిని సెట్ ఆఫ్ చేసి నెట్ లాస్. బ్యాలెన్స్ షీట్ లో చివరికి మన పొజిషన్ ఏంటి, అసలు ఎంత లయబిలిటీ ఉంది? క్లోజింగ్ గ్రాస్ ఆబ్లిగేషన్ 27,20,000, క్లోజింగ్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ నెట్ అసెట్స్ ఈ రెండు సెట్ ఆఫ్ చేసి నెట్ లాస్. ఇది ప్రెజెంటేషన్. దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఓకే, ఆల్రెడీ సొల్యూషన్ మీకు ఇక్కడ ఇచ్చిన పార్ట్ లో గివెన్ దోస్ వాల్యూస్. సో చేంజ్ ఇన్ ప్లాన్ అసెట్స్ కి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ రికన్సైల్ చేస్తూ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తే గెయిన్ వస్తుంది, గెయిన్ ఆన్ రీమెజర్మెంట్. అలాగే చేంజ్ ఇన్ ప్రొవిజన్ ఆర్ ఆబ్లిగేషన్, ఓపెనింగ్ క్లోజింగ్ ని రికన్సైల్ చేస్తే ఇక్కడ లాస్, యాక్చువల్ లాస్ వస్తుంది. స్టేట్మెంట్ ఆఫ్ P&L ప్రెజెంటేషన్ ఎలా ఉంటుంది, ఓసీఏలో ప్రెజెంటేషన్ ఎలా ఉంటుంది, బ్యాలెన్స్ షీట్ లో ప్రెజెంటేషన్ ఎలా ఉంటుంది. సో దిస్ ఇస్ ప్రాబ్లమ్ బేస్డ్ ఆన్ Ind AS 19. Then we'll go for one more calculation, one more problem. Problem number 9. Ind AS 36 basis in problem and so this is based on Ind AS 36. PQR Limited is the company which has performed well in the past, but one of its major assets, an item of equipment, suffered a significant and unexpected deterioration in performance. So impairment, significant and unexpected deterioration in performance, impairment loss. Management expects to use the machine for a further 4 years after 31st March 2016. 31st March తర్వాత ఇంకో 4 years యూజ్ చేయొచ్చు, బట్ రెడ్యూస్డ్ లెవెల్. The equipment will be scrapped after 4 years. 4 years తర్వాత స్క్రాప్ అవుతుంది. The financial accountant for PQR Limited has produced a set of cash flows projections for the equipment for the next 4 years, ranging from optimistic to pessimistic. So set of cash flows estimate చేశారని చెప్తున్నాడు. CFO thought that the projections were too conservative and he intended to use highest figures for each year. These were as follows. So అంటే
నెక్స్ట్ 4 years ఈ పర్టికులర్ ఎక్విప్మెంట్ కంటిన్యూ చేస్తే ఈ పర్టికులర్ పీస్ ఆఫ్ ఎక్విప్మెంట్ వల్ల మనకు జనరేట్ అయ్యే క్యాష్ ఫ్లోస్ చెప్పాడు. The above cash inflows should be assumed to occur on the last day of each financial year. Cash flows end of the year carries out a general assumption. The pre-tax discount rate is 9%. Discounting rate 9%. The machine could have been sold at 31st March 2016. 31st March 2016 sale for 6 lakh rupees. And related selling expenses in this regard could have been 96,000. సేల్ చేస్తే ఇప్పుడు సేల్ చేస్తే ఇయర్ ఎండింగ్కి 6 lakhs వస్తుంది. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 96,000. The machine had been revalued previously, and at 31st March 2016 an amount of 36,000 rupees was held in revaluation surplus in respect of the asset. So previously revalue చేయడం వల్ల revaluation surplus extra information ఇస్తాడు. Revaluation surplus ఉంది. The carrying value of the asset at 31st March 2016 was 6,60,000. Carrying amount book value చెప్తాడు. The Indian government has indicated that it may compensate the company for any loss in value of the assets up to its recoverable amount. Indicated to compensate government amount on the loss in value of asset may compensate చేయొచ్చు అని చెప్తాడు. may compensate assurance ఏమవుతుంది. Calculate impairment loss if any and revise depreciation of asset. Impairment loss and revised depreciation. Also suggests how impairment loss, if any, would be set up and how compensation from government be accounted for. Step by step calculate చేద్దాం. ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ 31st March 2016 కి ఒక పర్టికులర్ పీస్ ఆఫ్ ఎక్విప్మెంట్ డిటీరియరేట్ అవుతుంది అంటున్నారు. అంటే దెర్ ఈస్ ఇంపైర్మెంట్. ఈ ఇంపైర్మెంట్ లాస్ ని మనం ఇంపైర్మెంట్ లాస్ ని చెక్ చేసుకుంటున్నప్పుడు we have to take higher of 2 elements, recoverable amount కానీ వాల్యూ ఇన్ యూస్ కానీ. సో ఇక్కడ వాల్యూ ఇన్ యూస్ కోసం నెక్స్ట్ 4 years లో క్యాష్ ఫ్లోస్ చెప్తున్నాడు. ఈ క్యాష్ ఫ్లోస్ 9% దగ్గర డిస్కౌంట్ చేయాలి. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ at 9%. వాల్యూ ఇన్ యూస్ వస్తుంది. యూస్ చేస్తే అంత వాల్యూ వస్తుంది. రికవరబుల్ అమౌంట్ సేల్ చేస్తే సాల్వేజ్ వాల్యూ 6 lakhs మైనస్ ఫెయిర్ వాల్యూ 6 lakhs సేల్ చేస్తే మైనస్ కాస్ట్ ఆఫ్ డిస్పోజల్ 96,000. సో ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ ఆఫ్ డిస్పోజల్ ఎప్పుడు చెప్పినా సరే. సో ఇది రికవరబుల్. సో ఈ రెండింటిలో ఏది హయ్యర్గా ఉంటే దాన్ని మనం కన్సిడర్ చేస్తాము. సో యూ హ్యావ్ టు కన్సిడర్ దట్ పర్టికులర్. అది ఫస్ట్ వన్ అండి. దాని నుంచి అసలు ఇంపైర్మెంట్ ఉందా లేదా అనేది మనం అరైవ్ అవ్వచ్చు. సో వెదర్ దెర్ ఈస్ ఎనీ ఇంపైర్మెంట్ ఆర్ నాట్ అనే ఫ్యాక్ట్ మనం అక్కడికి కంక్లూడ్ చేయొచ్చు. సో అలాగే ఈ పర్టికులర్ 31st March 2016 6,60,000 క్యారింగ్ అమౌంట్ ఉంది అంటున్నాడు. సో ఇంపైర్మెంట్ లాస్ ఉందా లేదా అనే ఫ్యాక్ట్ మనం అనలైజ్ చేయాలి అంటే క్యారింగ్ అమౌంట్ కి రికవరబుల్ అమౌంట్ కి మనం కంపేర్ చేయాలి. సో క్యారింగ్ అమౌంట్ అండ్ రికవరబుల్ అమౌంట్ కంపేర్ చేస్తే ఇఫ్ రికవరబుల్ అమౌంట్ ఈజ్ లెస్ దాన్ ద క్యారింగ్ అమౌంట్ దెర్ ఈస్ ఇంపైర్మెంట్ లాస్. మరి రికవరబుల్ అమౌంట్ మనం అరైవ్ అవుతున్నప్పుడు వాల్యూని యూస్ ని మనకి ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ ఆఫ్ డిస్పోజల్ ఈ రెండింటిని కంపేర్ చేసి విచ్ ఎవర్ ఈస్ హైయర్ అనేది మనం టేకప్ చేయాలి. సో 1 by 1 we have to calculate value in use, then fair value less cost of disposal. Highest of those recoverable amount, దాని క్యారింగ్ అమౌంట్ తో కంపేర్ చేసి ఇంపైర్మెంట్ లాస్ ఉందా లేదా అది చేయాల్సిన క్యాలిక్యులేషన్స్. సో విల్ గో ఫర్ దట్ పర్టికులర్ క్యాలిక్యులేషన్. So problem number 9, carrying amount of assets 6,60,000 చెప్పాడు కదా. Then value in use 1, 2, 3, 4 years 1, 2, 3, 4 years కి వాడు ఇచ్చిన క్యాష్ ఫ్లోస్ తీసుకుని 2,76,000, 1,92,000, 1,20,000, 1,30,000 9% రేట్ డిస్కౌంట్ చేస్తాం. డిస్కౌంటింగ్ ప్రాక్టీస్ తీసుకొని వాల్యూ యూస్ 5,88,230 వచ్చారు. దట్ ఈస్ వాల్యూ యూస్. మరి రికవరబుల్ అమౌంట్ ఎంత ఉంది అనేది వాల్యూ యూస్ అండ్ ఫెయిర్ వాల్యూ ఆ రెండింటిని కంపేర్ చేసుకోవాలి. సో వాల్యూ యూస్ ఇక్కడ 5,88,230 అనేది ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ ఆఫ్ డిస్పోజల్ 6 lakhs ఫెయిర్ వాల్యూ సేల్ అవుతుంది అన్నాడు మైనస్ 96,000 కాస్ట్ ఆఫ్ డిస్పోజల్ 5,04,000
ఈ రెండిట్లో విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ వరకు కన్సిడర్ రికవరబుల్ అమౌంట్. నా బుక్స్ లో వాల్యూ 6,60,000 ఉంది, కానీ రికవరబుల్ అమౌంట్ 5,88,230. ఎప్పుడైతే రికవరబుల్ అమౌంట్ లెస్ దాన్ బుక్ వాల్యూ ఆర్ క్యారింగ్ అమౌంట్ ఉంటుందో దెర్ ఈస్ ఇంపైర్మెంట్ లాస్ యాజ్ పర్ Ind AS 36. సో క్యాల్కులేషన్ ఆఫ్ ఇంపైర్మెంట్ లాస్, క్యారింగ్ అమౌంట్ 6,60,000 నుంచి లెస్ రికవరబుల్ అమౌంట్ 5,88,230 మైనస్ ఇంపైర్మెంట్ లాస్ 71,770. దెన్ అక్కడి నుంచి ఇప్పుడు మరి ఇంపైర్మెంట్ లాస్ ని అడ్జస్ట్ చేసి రికవరబుల్ అమౌంట్ లేటెస్ట్ క్యారింగ్ అమౌంట్ ప్రెజెంట్ చేయాల్సింది. రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్ 6,60,000 లెస్ ఇంపైర్మెంట్ లాస్, సో 5,88,230 తీసుకోవచ్చు. ఇప్పుడు రివైజ్డ్ డిప్రిసియేషన్ ఎలా ఉంది? రిమైనింగ్ లైఫ్ 4 years కదా, ఇంకా తర్వాత సాల్వేజ్ వాల్యూ ఏం లేదు. 5,88,230 డివైడ్ బై 4 మైనస్ 0 రెసిప్ట్ వాల్యూ డివైడ్ బై 4 1,47,058 పర్ యానం. మరి ఇప్పుడు ఇంపైర్మెంట్ లాస్ ఏం చేయాలి? ఏముంది సార్, P&L కి డెబిట్ చేయాలి. బిఫోర్ దాట్ ఇంతకు ముందు అసెట్ రీవాల్యూ చేయడం వల్ల సర్ప్లస్ ఉందని చెప్పాడు కదా, సో ఆ రీవాల్యుయేషన్ సర్ప్లస్ ఏదైతే ఉందో దానికి అడ్జస్ట్ చేశాక మిగతా బ్యాలెన్స్. సో ఇంతకుముందు రీవాల్యూ చేసినప్పుడు గెయిన్ వచ్చిందని సర్ప్లస్ క్రియేట్ చేశాం కదా, ఇప్పుడు మరి దిస్ ఇస్ లాస్, ఇంపైర్మెంట్ లాస్. సో ఇంపైర్మెంట్ లాస్ షుడ్ బి ఫస్ట్ అడ్జస్టెడ్ టువర్డ్స్ రీవాల్యుయేషన్ ఆఫ్ సర్ప్లస్. రిమైనింగ్ బ్యాలెన్స్ లో P&L మనం అడ్జస్ట్ చేస్తాం. సో ఇక్కడ రీవాల్యుయేషన్ సర్ప్లస్ చెప్పాడు. ఇంపైర్మెంట్ లాస్ 71,770 ఫస్ట్ 36,000 రీవాల్యుయేషన్ సర్ప్లస్ కి అడ్జస్ట్ చేయండి. ఇంకా స్టిల్ బ్యాలెన్స్ 35,770 ఉంది, దాన్ని P&L కి చార్జ్ చేయండి. దిస్ ఇస్ వన్ వ్యాలిడ్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఎప్పుడైనా ఇంపైర్మెంట్ లాస్ వచ్చింది అంటే ఫస్ట్ రీవాల్యుయేషన్ సర్ప్లస్ ఏమైనా ఉందేమో చూడండి. రీవాల్యుయేషన్ సర్ప్లస్ ఉంది అంటే దానికి అడ్జస్ట్ చేయండి. జస్ట్ మినిట్. మనకి అసెట్ వాల్యూ 6,60,000 ఉందండి ఇప్పటి వరకు. ఈ 6,60,000 ఉన్న అసెట్ వాల్యూ మనం ఏమంటున్నాం? నో ఇట్ ఈస్ 5,88,230 ఓన్లీ అంటున్నాం. 5,88,230 డెఫినెట్లీగా. $5,88,230 ఓన్లీ, ఇది కాదు. దెన్ వాట్ ఈస్ ద లాస్? 71,770 is the loss. మరి 71,770 లాస్ట్ ని స్ట్రైట్ అవే P&L కాదండి, స్ట్రైట్ అవే P&L కాదు అడ్జస్ట్ చేయడం. ఫస్ట్ ఇక్కడ రీవాల్యుయేషన్ సర్ప్లస్ ఏమన్నా ఉంటే దానికి అడ్జస్ట్ చేసుకోండి. 36,000 రీవాల్యుయేషన్ సర్ప్లస్ ఉంది. ఈ 36,000 ఏదైతే ఉందో ఫస్ట్ దీనికి అడ్జస్ట్ చేసాం. అంటే ఈ 36,000 మనం ఎప్పుడైతే అడ్జస్ట్ చేస్తున్నామో రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 36,000 బోత్ సైడ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో పూర్ రిమైనింగ్ బ్యాలెన్స్ కమ్స్ టు 35,770. ఇది అన్అడ్జస్టెడ్ బ్యాలెన్స్. దిస్ షుడ్ బి అడ్జస్టెడ్ టు P&L. ఇది P&L కి అడ్జస్ట్ చేసుకోవాలి. దెన్ ట్రీట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ కాంపెన్సేషన్. సార్ Ind AS 20 నేను బాగా చదివాను సార్. కాంపెన్సేషన్ ఫ్రమ్ గవర్నమెంట్ ఏమన్నా ఉంటే రికగ్నైజ్ చేయలేదు సార్. జస్ట్ రికగ్నైజ్ చేయొచ్చు. ఎప్పుడు? డెఫినెట్ గా వచ్చే ఛాన్స్ ఉంది అనుకున్నప్పుడు ఇక రికగ్నైజ్. గవర్నమెంట్ మే అంటున్నాడు, సో కాంపెన్సేషన్ మే బి ప్రొవైడెడ్ అంటున్నాడు, అంతేగాని డెఫినెట్ గా వస్తుందని చెప్పట్లేదు కదా. దేర్ బై ఓన్లీ వెన్ ఇట్ బికమ్స్ రిసీవబుల్ దెన్ ఓన్లీ we have to offer. So the government has only stated that it may reimburse the company. It may అంటే కాదు. So therefore credit should not be taken to for this particular grant. Definitely గా ఇస్తామనే ఇన్సూరెన్స్ ఉంటే అక్కడ డెఫినెట్లీ here there is no chance of recognizing this government because government has only stated it may reimburse. ఈ రెండు ఎక్స్ట్రా పాయింట్స్ రివాల్యుయేషన్ సర్ప్లస్ అడ్జస్ట్ చేసుకోవడం అండ్ గ్రాంట్, ఇవి కొంచెం కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోవాలి. దట్ విల్ వాంట్ టు వన్ మోర్ ప్రాబ్లం. Then read 8, problem number 8. Ind AS 111.
కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో జాయింట్ అరేంజ్మెంట్స్ ని బేస్ చేస్తుంది. AB Limited and DC Limited established a joint arrangement through a separate vehicle PQR. So joint arrangement లో పాటుగా జాయింట్ ఆపరేషన్స్ ఉండొచ్చు, జాయింట్ వెంచర్స్ ఉండొచ్చు. సో జాయింట్ అరేంజ్మెంట్ అంటున్నామంటే ఈ జాయింట్ కంట్రోల్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది, అంటే యునానిమస్ డెసిషన్స్ అనేది ఉండాలి. సో అలాంటి కాంటెక్స్ట్ లోనే జాయింట్ అరేంజ్మెంట్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. సో ఇందులో జాయింట్ ఆపరేషన్స్, జాయింట్ వెంచర్స్ 2 టైప్స్ ఇన్వాల్వ్ అవుతాయి. జాయింట్ ఆపరేషన్ ఉంది అంటే ప్రపోర్షనేట్ షేరింగ్ ఆఫ్ అసెట్స్, లయబిలిటీస్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. జాయింట్ వెంచర్ అనుకోండి, ఇట్ విల్ బి అకౌంటెడ్ యాజ్ పర్ ఈక్విటీ మెథడ్. అసోసియేట్ ఎలా అయితే అకౌంట్ ఫర్ చేస్తున్నామో సేమ్ ఈక్విటీ మెథడ్ లో అకౌంట్ ఫర్ చేస్తాం. సో Ind AS 111 డీల్స్ విత్ జాయింట్ అరేంజ్మెంట్స్. జాయింట్ అరేంజ్మెంట్ ఉంది అనగానే అది జాయింట్ ఆపరేషన్, జాయింట్ వెంచరా చూసుకోండి. జాయింట్ ఆపరేషన్ అవుతుంది అంటే ఆ పర్టికులర్ ఆపరేషన్ లో ఎవరెవరికి ఎంతైతే షేరింగ్ ఉందో, సపోజ్ ఇక్కడ ఏబిబిసి ఇద్దరు ఉన్నారు, 50-50 అనుకోండి, 50-50 రేషియో తీసుకుంటాం. కాదు 60-40, ఆ రేషియోలోనే యూ హావ్ టు కన్సిడర్ అసెట్స్, లయబిలిటీస్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ అన్నింటినీ ఆ రేషియోని కన్సిడర్ చేస్తాం. అది జాయింట్ ఆపరేషన్ అంటే. ఇదే జాయింట్ వెంచర్ అనుకోండి, సింప్లీ ఈక్విటీ మెథడ్స్ లో వాల్యూ చేస్తాం. అది మనం కేర్ఫుల్ గా ఉండాల్సింది విత్ రెస్పెక్ట్ టు 111 జాయింట్ అరేంజ్మెంట్స్. But the legal form of the separate vehicle does not confer separation between the parties and the separate vehicle itself. So, ఒక separate vehicle through create అయింది PQR, joint arrangement through a separate vehicle PQR through create అయింది. But the legal form of the separate vehicle does not confer separation between parties and the separate vehicle itself. Thus, both the parties have right to assets and obligations for the liabilities of PQR. ఇద్దరికి రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయంటే మనం ఆ పర్టికులర్ జాయింట్ అరేంజ్మెంట్ ఏంటి అనేది, నేచర్ ఆఫ్ జాయింట్ అరేంజ్మెంట్ ఏంటి అనేది అనలైజ్ చేసేటప్పుడు సో జనరల్ గా ఇలా రిటర్న్ అగ్రిమెంట్ ఉంటుంది, దాన్ని మనం స్టడీ చేస్తే దాని నేచర్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. As neither the contractual terms nor the other facts that must indicate otherwise, it is concluded that the arrangement is a joint operation and not a joint venture. ఇక్కడ వీడు చాలా మంచోడు, క్లియర్ గా చెప్పాడు దిస్ ఈస్ జాయింట్ ఆపరేషన్ నాట్ ఎ జాయింట్ వెంచర్ అని. ఆ సెంటెన్స్ చెప్పకపోతే మనం ఇచ్చిన లాంగ్వేజ్ నుంచి మనం డిటర్మైన్ చేసుకోవాలి. ఆపరేషన్, ప్రపోర్షనేట్ షేరింగ్ ఆఫ్ అసెట్స్, లయబిలిటీస్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్, వెంచర్, ఈక్విటీ మెథడ్. Both the parties own 50% each of the equity interest in PQR. However, the contractual terms of joint agreement states that AB Limited has the right to all building number 1. Building number 1 మొత్తం AB owned by PQR and the obligation to pay all the debt owed by PQR to a lender XYZ. Debt owed to XYZ 240 lakhs. అంటే ఈ బిల్డింగ్ కంప్లీట్ గా 100% ఏబీదే, మరి ఈ డెట్ కూడా వాడే ఆబ్లిగేషన్ టేకప్ చేయాలి. This is one thing. Then and BC Limited have right to all other assets in PQR, and obligations for all other liabilities of PQR in proportion of the equity interest, or that is 50% each. So AB Limited and BC Limited have rights to all other assets in PQR and obligation for all other liabilities of PQR in proportion of their equity interest, so that is 50% each. Then EV word building 1, building 2, cash asset side, liability side, equity, debt owed to XYZ, employee obligation, plan obligation, etc. How would ABC Limited present its interest in PQR in its financial statements? Financial statements లో AB ఈ PQR లో ఉన్న ఇంట్రెస్ట్ ని ఎలా ప్రెసెంట్ చేస్తారు? సో ఇక్కడ ABC BC పుట్ టుగెదర్ PQR అనేది ఒక జాయింట్ ఆపరేషన్ అనేది క్యారీ అవుట్ చేస్తున్నాయి. సో ఫస్ట్ అసలు నేచర్ ఏంటి అనేది మనం క్లియర్ గా అనలైజ్ చేసుకోవాలి. జాయింట్ అరేంజ్మెంట్స్ అనేది ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు యాజ్ పర్ జాయింట్ అరేంజ్మెంట్ Ind AS 111 అది జాయింట్ ఆపరేషన్ అయినా కావచ్చు, జాయింట్ వెంచర్ అయినా కావచ్చు. జాయింట్ ఆపరేషన్ అంటే ప్రపోర్షనేట్ షేరింగ్ ఆఫ్ assets and liabilities, income and expenses అనేది ఇన్వాల్వ్ అవుతాయి. వేరే జాయింట్ వెంచర్ అయితే ఈక్విటీ మెథడ్ బేస్ చేసి అకౌంట్ ఫర్ యాజ్ పర్ Ind AS 111. ఇది
then based upon the substance, so ఇక్కడ క్లియర్ గా జాయింట్ ఆపరేషన్ అని చెప్తున్నాడు. దెన్ ఏబి సిడి వీళ్ళిద్దరూ కలిపి జాయింట్ ఆపరేషన్ ఏదో పీక్యూఆర్ అనేది ప్రమోట్ చేస్తున్నారు. 50-50 కదా వీళ్ళకి ఉన్న ఆబ్లిగేషన్స్ రైట్స్ కానీ 50-50. సో ఇంకా అసెట్స్ అండ్ లయబిలిటీస్ లో ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్స్ లో 50-50. కానీ కొన్ని స్పెసిఫిక్ గా 100% చెప్పారు, వాటిని యాజ్ గా టేకప్ చేయాలి. సో the contractual terms of joint arrangement state that AB Limited has rights to all building number 1 and owned by PQR and the obligation to pay all the debt owed to PQR, owed by PQR to a lender XYZ. So building money, e particular debt ni 100% take up cheyali. You have to take up 100%. AB books lo interest in PQR. PQR interest ని ఎలా ప్రెజెంట్ చేస్తాము అంటే దెన్ అసెట్స్ బిల్డింగ్ 1 మొత్తం మందే 100%, బిల్డింగ్ 1 100% మందే. సో దిస్ కమ్స్ టు 240 crores టేకప్ చేస్తాం. క్రోర్స్ బిల్డింగ్ 2 50-50 నేనండి, మిగతా అన్నీ ఇక మనకున్న 200 crores లో 50%, 100 crores. Cash 50%, 40 crores లో 50% అంటే 20 crores అవుతుంది. 20 crores ఇవి అసెట్స్. whereas liabilities లో ఈక్విటీ 140 crores మన 50% అవుతుంది, 70 crores. 70 crores. Then debt owed to XYZ మొత్తం 100% మందే, debt owed to XYZ 100%, 240 crores ఈ obligation తీసుకుంటాం. Then employee benefit plan obligation 100 crores లో 50%, remaining what 50% కదా. Employee benefit obligation 50%, 100 crores లో 50%, 50 crores. 50 crores ఇది ప్రెజెంట్ చేయాల్సిందే. ఇది జాయింట్ ఆపరేషన్ అయితే. ఇదే జాయింట్ వెంచర్ అనుకోండి, ఈక్విటీ మెథడ్ లో ఫాలో చేస్తాం. సో దిస్ ఇస్ బేస్డ్ ఆన్ ప్రపోర్షనల్ షేరింగ్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. సో AB's interest in PQR. Building 1 complete 100%, 240 crores. Building 2 50%, 100 crores. Cash 50%, 20 crores. Liabilities లో ఈక్విటీ 50% ఉంది, 70 crores. XYZ liability ఉంది 100% టేకప్ చేస్తాం, 240 crores. Employee benefit obligation 50%, 50 crores. ఇది ప్రెజెంట్ చేయాల్సింది. సో ఈ టైప్ ఆఫ్ సింపుల్ క్వశ్చనింగ్ కూడా వాడు క్వశ్చన్ చేయొచ్చు. సో అది పాయింట్ తెలిస్తేనే మనం ఆన్సర్ చేయగలం. సో ఈ పాయింట్ తెలియదు అనుకోండి, యూ కాంట్ డూ ఎనీథింగ్. జస్ట్ ప్రెజెంటేషన్ సొల్యూషన్ ఇక్కడ ఇచ్చాను, ఆల్రెడీ ఈ ప్రింట్ అవుట్ లోనే ఉంది. సో యాజ్ పర్ Ind AS 111, joint operator shall recognize in relation to joint operation its assets, its liabilities, its revenue, its expenses. So assets ni liabilities ni including share of assets held jointly, liabilities including share of liabilities incurred jointly, alage revenue kaina expense kaina share of revenue from sale of the output. ఇవన్నీ రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ గా కన్సిడర్ చేస్తాం. సో joint operator needs to recognize interest, assets, liabilities, revenue and expenses of the joint operation on the basis of specified in the contract arrangement. Rather than in proportion of its ownership interest in the joint operation. సో వాళ్ళు కాంట్రాక్ట్ లో ఏదైతే మెన్షన్ చేసుకుంటారో అది వీళ్ళు ఏం మెన్షన్ చేస్తున్నారు, వాళ్ళు 50-50 అనేది మెన్షన్ చేసుకున్నారు. సో క్యాపిటల్ ప్రపోర్షన్ లోనే అనుకున్నారు. సో వాటిని ప్రెజెంట్ చేస్తారు. సో క్యాష్ 20 crores, building 1 complete 100% parity 240 crores, building 2 50% 100 crores తీసుకుంటాం. దెన్ liabilities debt owed to third party 240 crores 100% తీసుకున్నాం. ఎంప్లాయీ బెనిఫిట్ ప్లాన్ ఆబ్లిగేషన్ 50 crores తీసుకున్నాం. ఇవి 100% కాబట్టి దీన్ని 100% టేకప్ చేసాం.
ఇంకా ఇక్కడ ఈక్విటీని సపరేట్ గా ప్రజెంట్ చేయకుండా దట్ ఇస్ నాట్ ఆల్ ప్రాబ్లం. నేను ఇక్కడ ఈక్విటీ కూడా రాసాను. ఇది ఒకవేళ కన్సిడర్ చేయకుండా అవుట్ సైడ్ లైబిలిటీ కాదు, అవుట్ సైడ్ లైబిలిటీ కాల్ కంటూ we did not worry about it. So, this should be the way of presentation. అది ఇక్కడ ఆ 111 లో ఉన్న పాయింట్ జాయింట్ ఆపరేషన్ పాయింట్ తెలిస్తేనే సాల్వ్ చేయగలం. సో ఇలాంటి సింపుల్ క్వశ్చన్ కూడా ఫైనల్ లెవెల్లో అప్పుడప్పుడు డెఫినెట్ గా క్వశ్చన్. సో బీ కేర్ఫుల్ అబౌట్ ది ప్రిపరేషన్. అండ్ జనరల్లీ ఆర్టీపీస్ నుంచి ఒక క్వశ్చన్ పుటప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఒక 10 మార్క్స్ వరకు వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ లేటెస్ట్ 2 ఆర్టీపీస్. సో ఇక్కడ నార్మల్ ఆర్టీపీ సపరేట్గా రిలీజ్ అవ్వాలంటే వీ కెన్ టేక్ బేస్ ఆఫ్ ది మీ ఆర్టీపీ. సో దీన్ని ప్రిపరేషన్కి యూజ్ చేసుకోండి. యూజ్ దిస్ ఫర్ యువర్ కంప్లీట్ ప్రిపరేషన్.